నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. క్రమంగా తెలుగు సినిమా తీరుతెన్నులు మారిపోతున్నాయి. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత పెద్ద సినిమా అనే దిశగా ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ బూతులే కాదు నీతులు జనాలకు ఎక్కుతాయని నిరూపిస్తున్నాయి లఘు చిత్రాలు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అరగంట గంట చివరకు నిమిషాల వ్యవధిలోనూ చెప్పాలనుకున్న విషయాన్ని ఆవిష్కరించి ఎందరో ఔత్సాహిక దర్శకులు ప్రతిభ నిరూపించుకుంటున్నారు. వీళ్లకు కొందరు సినీ పెద్దల సాయము లభిస్తోంది. ఫలితంగా పొట్టి సినిమాలు గట్టి సినిమాలుగా మారుతున్నాయి. అంతర్జాలం, యూట్యూబ్లే వేదికలుగా జనాలకు చేరువవుతున్నాయి. ఎన్నో అవార్డులను కొల్లగొడుతున్నాయి. పనిచేసిన వారికి అవకాశాలు అందిస్తున్నాయి. లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఇది సాధారణంగా సినిమాల పరిభాష. కట్ చేస్తే ఇప్పుడు అవే మాటలతో పొట్టి సినిమాల దర్శకులు సందడి చేస్తున్నారు. ఒక చేత్తో పుస్తకాలతో కుస్తీలు పడుతూనే మరో చేత్తో కెమెరాల్ని కదిలిస్తున్నారు. కాలానికి నిలిచే లఘు చిత్రాలతో అంతర్జాలమే వేదికపై తమదైన ముద్రలు వేస్తున్నారు. ప్రస్తుతం రంగురంగుల ప్రపంచంలో అద్భుతాలు సృష్టించాలని కలలుగంటున్న ఔత్సాహికుల మదిలో మెదులుతున్న మొదటి ఆలోచన లఘు చిత్రం. వారి ఊహలకు ఓ రూపమిచ్చి భావోద్వేగాలకు బాణీలు కట్టి కొద్దిపాటి నిడివిలోనే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వాటి లక్ష్యం. ఇంటర్నెట్ ప్రభంజనం తర్వాత యువతరం ఎంచుకున్న ఈ లఘుమంత్రం చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే వదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ. అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా, ఆశలు నెరవేర్చుకోవాలన్నా అవే దగ్గరదారి అనుకుంటున్నారు. ఉన్నపాటి వనరులతోనే మెగాఫోన్లు చేతపట్టి సృజనాత్మకతకి పదును పెడుతున్నారు. ఎంతసేపు చెప్పామన్నది కాదు, ఏం చెప్పాం అన్నదే కీలకమంటూ లఘు చిత్రాలు సందేశాలతో ముంచెత్తుతున్నారు. వారిలోని ప్రతిభా పాటవాల ప్రదర్శనకి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అగత్యాన్ని తప్పించేవి కూడా కావటంతో అంతా అదే బాట పడుతున్నారు. ఇదంతా చూసి కుర్రాళ్లు ఏదో ఆట విడుపు కోసమో అవకాశాల కోసమో మాత్రమే ఆరాట పడుతున్నారు అనుకుంటే పొరపాటే. వారి చిత్రాల కథా వస్తువులు సందేశాల్లోకి తొంగి చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సమకాలీన స్థితిగతులు, సామాజిక సమస్యలు, జీవన వైవిధ్యం మార్పులు, నవీన పంథాలు, ఇలా అంశమేదైనా గళమెత్తడానికి ఇప్పుడు లఘు చిత్రాల్నే వేదిక చేసుకుంటున్నారు. అవి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లకపోవచ్చు, కానీ విఘ్నులకు విషయాన్ని చేరవేయడంలో తిరుగులేని పాత్రను పోషిస్తున్నాయి. అరే ఫ్లాగ్ పెట్టుకోలేదా? అరే అది ఎక్కడో పడిపోయిందిరా. అలా ఎలా పడేసుకున్నావురా? మరి నీది? పోరా, నేను పెట్టుకోను. నా బ్యాండెడ్ షర్ట్కి హోల్ పడింది. సరేరా, ఫ్లాగ్ హోస్టింగ్ గానే వెళ్దాం పదరా. సారీ రా, ఈరోజు మా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్, మేము రాలే. అరే ఫ్లాగ్ హోస్టింగ్ కానీ ఇంపార్టెంటా రా సినిమా? ఏమోరా, మాకు అదంతా తెలీదు. మా హీరో అంటే మాకు చాలా ఇష్టం. అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించడానికి, ప్రేక్షకులను మెప్పించడానికి చాలా ప్రతిభ కావాలి. ఎందుకంటే ఎంచుకున్న అంశాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చూసేవారిని లీనం చేస్తూ చెప్పడం అంత సులువేం కాదు. వాటన్నింటికంటే ముందు మెగాఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పే అవకాశం రావాలి. అది జరగాలంటే మనలోని ప్రతిభను ప్రదర్శించి శభాష్ అనిపించుకునేందుకు ఓ వేదిక కావాలి. సరిగ్గా ఇలాంటి సినీ ఔత్సాహికుల ఆశల పల్లకిగాను సందడి చేస్తున్నాయి లఘు చిత్రాలు. వెల్కమ్ టు హెచ్పి సార్. దిస్ ఇస్ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అసిస్టెంట్స్. హౌ మే అసిస్ట్ యు? గీడేంద్ర భాయ్ అంగ్రేజీ మాట్లాడుతుండు. ఐ కంప్యూటర్ నో. ఓ తెలుగా? చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కొత్తగా కంప్యూటర్ కొన్నాను భాయ్, దీన్ని ఆన్ చేసుడు నాకు చేతనైతలే. సార్ మీ పేరు చెప్పండి సార్.
జై బజరంగబలి. జై బజరంగ్ బలి. మీ పేరు చెప్పండి సార్. గదే నా పేరు రా భయ్. డెస్క్టాప్ పైన ఏమున్నాయో ఒకసారి చెప్పండి సార్. ఏముండుడేంద్రా భయ్? గ్లాస్ ఉంది, గ్లాస్ లో టీ ఉంది, ఫోన్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఇదేదో కప్పలేక నల్లగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్లుగా ఓ మంచి ఆలోచనతో సినిమా తీయాలనుకునేవారు, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నవారు, పరిశ్రమలో పరిచయాలు లేక అవకాశాలు రానివారు, సమాజానికి తన వంతుగా ఏదో ఓ సందేశాన్ని చెప్పాలి అనుకునేవారు లఘు చిత్రాల్ని రూపొందిస్తున్నారు. తమకు గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటము వారిని లఘు చిత్రాలు తీసేలా ముందుకు నడిపిస్తోంది. దానివల్లే ఇంతకు ముందు రాష్ట్రంలో ఏడాదికి 25 కూడా లేని చిన్న చిత్రాలు ఇప్పుడు 100ల సంఖ్యని దాటేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానము వీరికో వరంలా మారింది. ఒకప్పుడు సినిమా తీయాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు, గుట్టలు గుట్టలుగా రీళ్లు, నిర్మాణానంతర కార్యక్రమాల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వీడియో కెమెరాలు, కూర్పు సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాలు చౌక ధరల్లోనే అందుబాటులోకొచ్చి వారి ఆలోచనలకు మరింత ఊతమిస్తున్నాయి. అంతెందుకు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లే సామాగ్రిగా తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నవారు కోకొళ్లలు. ఫలితంగానే మనమెందుకు ఒక ప్రయత్నం చేయకూడదు అంటూ కెమెరాలు పడుతున్న వారికి తక్కువేం లేదు. ఏరా గోచి, ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం? గోచి కాదురా, గోవింద్ చిన్న. సర్లే గాని ఏంట్రా ఇంత తొందరగా వచ్చా ఎగ్జామ్ కి? మా అయ్య కారులో వచ్చి మరీ దింపాడురా. అదే అనుకున్నాను రా, నువ్వు ఇంత తొందర రావటం ఏంటి అని. అవునరా, ఆ సంత్రాల సత్తిగాడు ఏమైండ్రా? వాడు ఎలాగో పాస్ గాడని చెప్పేసి వాళ్ళ నాన్న సనత్ నగర్ సందుల్లో సంత్రాల బండి పెట్టించాడ్రా. ఓ నా రాజా, జ్యూస్ పిండుతుండా. సర్లే గాని వాడిని పక్కన పెట్టేసేయ్. ఈసారి నీ పొజిషన్ ఏంట్రా పాస్ కాకపోతే? ఏముందిరా, బండెక్తా, భద్రాచలం పోతా, బజ్జీలు అమ్ముకుంటా. చెప్పగలిగే సామర్థ్యం మనలో ఉంటే ఓపిగ్గా చూసి వినగల అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడొస్తున్న నవతరం దర్శకుల్లో ఎందరో దాన్ని అక్షర సత్యమని నిరూపిస్తున్నారు. అనుభవం లేకపోయినా, ఉన్నది తక్కువ సమయమైనా చెప్పాలి అనుకున్న అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పి శభాష్ అనిపించుకున్నారు. ఉగ్రవాదం, అణ్వాయుధాలు, ప్రేమ ఆప్యాయతలు, సెంటిమెంట్, మానవత్వం, ఫ్రెండ్షిప్ మొదలైన విభిన్న అంశాలను ఎన్నుకొని ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రాచుర్యంలోకి వస్తున్న లఘు చిత్రాలకు నేటికి ఎదురవుతున్న సమస్యలు లేకపోలేదు. ముఖ్యంగా ప్రదర్శన వేదికలు ఎక్కడ, ఎవరి ద్వారా సందేశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వినడానికి అవి చిన్న చిన్న అడ్డంకులే. కానీ అవే పొట్టి సినిమాల మనుగడకు అడ్డంకిగా మారుతున్నాయి. ఏడాదికోమారు లేక అప్పుడెప్పుడునో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్ మినహా వేరే వేదికలే లేకపోవడం వారికి ఇబ్బంది కలిగించే అంశం. మన హైదరాబాద్ నే తీసుకున్నా పెద్ద ఎత్తున నిర్వహించే లఘు చిత్రాల పండుగలు అంతంత మాత్రమే. ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కున్న యువతరం తమ ప్రతిభా ప్రదర్శనకి ఇంటర్నెట్ నే వేదిక చేసుకుంది. ఫలితంగానే ఒక్కసారి అంతర్జాలంలోకి వెళ్లి తెలుగు షార్ట్ ఫిల్మ్ అని శోధిస్తే వందలాది లఘు చిత్రాలు దర్శనమిస్తున్నాయి, కదలకుండా కట్టిపడేస్తున్నాయి.